హాయ్ అండి, ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ మొక్క గురించి చెప్తానండి. ఇదేనండి ఆ ఇంట్రెస్టింగ్ మొక్క. చూడండి ఎంత బాగుందో. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంది కదా, కరెక్టే. కానీ చాలా డీప్గా చూడండి. ఈ ఆకును కనుక మీరు డీప్గా పరిశీలిస్తే మీకు ఒక సింబల్ కనిపిస్తుందండి. ఎవరైనా కనుక్కోగలుగుతారా అండి? ఎగ్జాక్ట్లీ అండి, ఇది పాము పడగ. మనం పాము పడగ కనుక విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది, చూసారా? అవునండి, దీని పేరు తెల్ల ఈశ్వరి అండి. వాడుకలో మనం తెల్లీశ్వరి అంటాం. ఇది యాక్చువల్లీ ఇది ఉంది కదా సింబల్, ఇది న్యాచురల్ ఫార్మేషన్ అండి. ఆకులోనే ఈ ఫార్మేషన్ ప్రతి ఆకులో కూడా ఉంటుంది. ఈ మొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? మనకు చాలా మందికి అండి బాగా మంచి స్మెల్ ఉన్న పువ్వుల్ని పెంచుకోవాలి ఇంటి చుట్టూ. పారిజాతం కానీ, సంపెంగ కానీ, మల్లెలు కానీ, ఇలాంటివి చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అంతే భయం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆ స్మెల్ అనేది పాముల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి, పాములు వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. ఇది చూసారా, ఈ మొక్కకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ పాముల్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వవండి. నిజం. ఈ సింబల్ చూసారా, పడగ విప్పిన ఈ ఆకు, తెల్లీశ్వరి ఆకు అనేది ఈ మొక్క దగ్గరికి రాగానే పాము అదో రకంగా ఫీల్ అయ్యి పారిపోతుందంటండి. అంత పవర్ ఉందంట. అండ్ దీని ఆకుల్ని నూరి పసరుగా చేసి ఒకవేళ పాము కాటేస్తే పాము కాటికి పసరు పిండుతారంట. అండ్ మరి ఇంట్లో కూడా మనము ఇలా సువాసన వచ్చే మొక్కలు కావాలి అనుకునే వాళ్ళు ఆ మొక్కలతో పాటు ఇంటికి దగ్గర ఆ మొక్కల పక్కనే కనుక ఈ మొక్కను మనం వేసుకోగలిగితే చక్కగా మనం ఎలాంటి పాముల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మేము కూడా మా ఫామ్ హౌస్కి పక్కనే వేసుకున్నాం. ఎందుకంటే ఫామ్ హౌస్ చుట్టూరా తనకి ఇష్టమని చాలా స్మెల్లీ ఫ్లవర్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అవన్నీ భయం నేను కూడా మీలాగే ఎక్స్ప్రెస్ చేశాను. ఆ భయాన్ని పోగొట్టడానికే తను ఈ రకంగా ఈ ప్లాంట్ని వేశారు. మనం పాములు రాకుండా చాలా మొక్కలు తెలుసండి చాలామందికి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, సో నేను మీకు చూపించాలనుకున్నాను. ఇంట్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద హైట్గా కూడా పెరగదండి, బుషీ లాగా పెరుగుతుంది. కాబట్టి మనం పాట్స్లో కూడా వేసుకోవచ్చు. అండ్ మనకిష్టమైన స్మెల్లీ ఫ్లవర్స్ వచ్చే ప్లాంటేషన్స్ని కూడా మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. సో దీని పేరు ఏంటంటే తెల్ల ఈశ్వరి, మర్చిపోకండి.